కీర్తనల గ్రంథము 23వ అధ్యాయము 2వ వచనము. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. హీ మేకిత్ మీ టు లీ డౌన్ ఇన్ గ్రీన్ ప్యాచరీస్, హీ లీడిత్ మీ బిసైడ్ ది స్టిల్ వాటర్స్. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. మన జీవితాలలో శాంతిని అనుగ్రహించేవారు ఎవరు అంటే కేవలము ఒకే ఒక్క ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఆయనను నమ్ముకున్న వారిని, ఆయనను ఆశ్రయించిన వారిని పచ్చిక గల చోట్ల పరుండజేస్తాడు, శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు. అనగా జీవితంలో సమృద్ధినిస్తాడు. అలాగే జీవించిన కాలమంతా, జీవితమంతా శాంతి సమాధానాలను అనుగ్రహిస్తాడు. ప్రభు అన్నాడు, సమాధానమును వెంటాడండి, ప్రేమించండి అని. దేవునికి మహిమ కలుగునుగాక. నా శాంతినే మీకిచ్చుచున్నాను అన్నాడు. దేవుడు మాటిస్తే తప్పుటకు నరుడు కాదు, ఆయన దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఆయన మన కాపరి. ఇదే అధ్యాయం 1వ వచనంలో, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అంటే అర్థం ఏమిటంటే, దేవుడు నాకు కాపరిగా ఉండి నన్ను కాస్తున్నాడు కనుక, ఆయన కాపుదలలో నేను ఉన్నాను గనుక నాకు లేమి కలుగదు. లేమి అంటే ఏమిటి? కరువు. ఇంట్లో ఉప్పు లేదు, పప్పు లేదు, డబ్బు లేదు, అది లేదు, ఇది లేదు, వస్త్రం లేదు, వస్తువు లేదు అని అనుకునేటువంటి పరిస్థితి రాకుండా దేవుడు సమృద్ధినిస్తాడు. ఎవరికి? ఆయనను కాపరిగా అంగీకరించి ఆయన కాపుదలలో ఉంటున్న వారికి. నీవు ఆయన కాపుదలలో ఉంటున్నావా? ఆయనను కాపరిగా అంగీకరించావా? ఆయనను కాపరిగా అంగీకరించి ఆయన కాపుదలలో నీవుంటే దేవుడు నీకు సమృద్ధినిచ్చునుగాక, సమాధానమిచ్చునుగాక. కరువు రాకుండా నిన్ను, నీ పిల్లలను దేవుడు పోషించునుగాక. దేవుడు ఇంకొక అద్భుతకరమైన విధానంలో మనల్ని పోషిస్తాడు. ఎలాగంటే యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనంలో రాయబడి ఉంటుంది, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును, తన బాహువులతో గొర్రె పిల్లలను కూర్చి రొమ్మున ఆనించుకొని మోయును, పాలిచ్చు వాటిని ఆయన మెల్లగా నడిపించును. దేవునికి మహిమ కలుగునుగాక. ఎక్కడట? రొమ్మున ఆనించుకుంటాడట. ఎవరండి రొమ్మున ఆనించుకునేది? కన్న తల్లి అయితేనే కదా. ఎవరు రొమ్మున ఆనించుకునేది? కన్న తండ్రి అయితేనే కదా. ఎవరు రొమ్మున ఆనించుకునేది? ప్రేమ హృదయము నిండా నిండుకుని ఉంటేనే కదా. ప్రేమ లేకపోతే హత్తుకోవడం సాధ్యమవుతుందా? ప్రేమ లేకపోతే బాహుతో చేరదీయటం సాధ్యమవుతుందా? పాలిచ్చే వాటినట మెల్లగా నడిపిస్తాడట. అనగా వాటికి నెమ్మది కావాలి, సమాధానం కావాలి గనుక నెమ్మదిని, సమాధానాన్ని ఇస్తాడు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. 3వ వచనంలో ఇంకొక మాట రాయబడి ఉంది, నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. దేవునికే స్తోత్రము కలుగునుగాక. దేవుడు నిన్ను తన నీతి మార్గములు నడిపించి నీకు సమృద్ధినిచ్చునుగాక. ప్రార్థన. తండ్రి, మీకు స్తుతులు, స్తోత్రాలు. యేసయ్యా, మీకు వందనాలు. అయ్యా, నువ్వు మా కాపరివయ్యా. అందుకే మమ్మల్ని పచ్చిక గల చోట్ల పరుండ చేసే దేవుడుగా ఉన్నావు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించే దేవునిగా ఉన్నావు. అందుకు మీకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, మేము బ్రతికి ఉన్నంతకాలము, ఈ లోకములో ఉన్నంతకాలము నీవే మా కాపరివి, మేమే నీ గొర్రెలము. తండ్రి,
నీ రొమ్మున ఆనించుకొని మమ్మల్ని నీ కృపలో ఎప్పుడు దాచి ఉంచమని ఈ వాక్యం విన్న ప్రతి బిడ్డని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించుమని, ప్రార్థన సహాయం కోరుతున్న వారిని దీవించి ఆశీర్వదించుమని, అలాగే ఈ పరిచర్య నిమిత్తం ప్రార్థిస్తూ ఈ పరిచర్యకు సహకరిస్తున్న వారిని, వారి బిడ్డలను, వారి కుటుంబాలను నిండారా మనసారా దీవించి ఆశీర్వదించుమని యేసుక్రీస్తు శ్రేష్టమైన దివ్యమైన నామంలో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను సమృద్ధితో నింపునుగాక. ఆమెన్.